హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యప్రియ ఫ్యాషన్స్. ఇవాళ ఇంకో కొత్త బ్లౌజ్తో వచ్చాను. చూడండి, కట్ వర్క్ వేసాను, మొత్తం కట్ వర్క్. నెక్ అయిపోయింది, చూసారా నెక్ ఎంత బాగా వచ్చిందో. ఆ కట్ వర్క్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చూసారా, ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్. ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పాలని చూస్తున్నాండి. ఇదిగోండి, ఇది హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ ఇంకా రన్నింగ్లో ఉంది. సో ఇది కట్ వర్క్ డిజైన్ అండి. మనం కట్ వర్క్కి ఈ స్కేల్ ఒకటి మేము తీసుకున్నాను. చూడండి స్కేల్, ఇది కట్ వర్క్ స్కేల్ అండి. మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇది చాలా ఈజీ, మనకి ఎటువంటి వాళ్ళు అన్నా మనం వేసేసుకోవచ్చు. ఇది టైలర్కే కాదు, మగ్గం వర్క్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇటువైపు ఏమో పెద్దవి వస్తాయి. ఇలాగా మనం ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలన్నమాట. ఇది పెద్ద కర్వ్స్కి కావాలి అనుకుంటే ఇది పెద్ద కర్వ్స్ వేసుకోవచ్చు. ఇటువైపు ఏమో చిన్నది వేసుకోవచ్చు. చూడండి, చిన్నవి అయితే మనకి ఇంత చిన్న కట్ వర్క్స్ కూడా చాలా నీట్గా వస్తుంది వర్క్తో. ఇలా సో డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ మీద వేయకూడదండి. ఇలా ట్రేసింగ్ పేపర్ మీద తీసుకోవాలి. చూడండి, ఇలా ట్రేసింగ్ పేపర్ మీద తీసుకొని డ్రా చేసుకొని మనం ఇలా పెట్టుకొని పౌడర్ అయినా దేనితోనైనా ఒక చాక్ పీస్తో అయినా పెట్టి ఇలా వేసుకోవాలి. పౌడర్ బెస్ట్ అండి, చాక్ పీస్ అయితే ఒక్కొక్కసారి పడుతుంది పడదు. సో మనం ఇలా పిన్స్ పెట్టుకొని దాని మీద మనం టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్తో మనం ఇలా వేసుకుంటే దానిపైన ఒక్కసారి చాక్ పీస్తో ఇలా రాసుకుంటే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. చూడండి, ఎక్కడ ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, కరెక్ట్గా వస్తుంది మనకి. ఇది ఒక టిప్ అండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనం మొత్తం పేపర్ అంతా తీయక్కలే, రెండే చూసారా, నేను రెండే తీసుకున్నాను. మొత్తం బ్లౌజ్కి హ్యాండ్స్కి నేను రెండే తీసి వేసుకున్నాను. సో రెండే తీసినా కరెక్ట్గా తీస్తే మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట డిజైన్. పేపర్ మన చెయ్యి ఎంత ఉందో అంత లెంత్ తీసేసుకుంటే అంత టైం వేస్ట్ అవుతుంది మనకి. సో రెండే తీయండి, పర్ఫెక్ట్గా తీయండి. రెండు వేసినప్పుడు మనకి చాలా ఓపిక పేషెన్స్ ఉంటుంది. ఎక్కువ వేస్తే మనకి పేషెన్స్ ఉండదు. అందుకే ఒకటైనా రెండైనా కరెక్ట్గా తీస్తే మనకి పేషెన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి వర్క్ అనేది కూడా నీట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొక టిప్ చెప్తానండి. చాలామంది నేను చూస్తున్నాను యూట్యూబ్లోని ఈ గమ్ వాడతారండి. ఈ గమ్ వాడతారు, కానీ ఈ గమ్ కన్నా ఈ గమ్మే బెస్ట్ చెప్తాను. ఇది బెస్ట్, ఇది కూడా బెస్టే, ఇది చాలా బెస్ట్. అసలు మనకు పోదు ఇది. కాకపోతే వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇదే మనం యూస్ చేయాలి. ఇది యూస్ చేసిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫ్యాబ్రిక్ని వెనక్కి తిప్పి అప్పుడు ఈ గమ్ పెట్టండి. అప్పుడు ఈ గమ్ పెడితే మీకు ఫ్యాబ్రిక్ పాడవద్దు, మీ వర్క్ పాడవద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇది పెట్టి వర్క్ చేసామనుకోండి, ఏదైనా రాంగ్ వస్తే మనకి తీయడం చాలా కష్టం అవుతుంది. దీంతో నీడిల్స్ కూడా పాడవుతాయి. ఈ మగ్గం నీడిల్స్ ఉంటాయి కదా, ఇవి చాలా పాడవుతాయి. దీనివల్ల వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఇలా స్టిక్కీగా ఉంటుంది అన్నమాట. ఇలాగ జిగురుగా ఉంటుంది, తొందరగా ఆరదు. మళ్ళీ ఇది పాడవుతుంది, ఫ్యాబ్రిక్ పాడవుతుంది. ఏదైనా రాంగ్ వచ్చిందంటే మనం తీయలేము. మళ్ళీ అక్కడ బట్ట ఏమైనా డ్యామేజ్ వచ్చిందంటే మనం కస్టమర్స్కి ఆన్సర్ చేయలేము. సో ఇది ఎప్పుడైతే యూస్ చేస్తారంటే మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ దీంతో కుందన్స్ అతికించుకోండి, మీకు ఎక్కడెక్కడ కావాలి అన్నది. ఇలాగా మీ వర్క్ అంతా అయినప్పుడు దీంతో కొద్ది గమ్ పెట్టి అతికించేసుకొని వర్క్ వేసేయాలి. మొత్తం వర్క్ వేసేసిన తర్వాత ఫ్రేమ్ నుంచి తీసిన తర్వాత బ్లౌజ్ వెనక్కి తిప్పి అప్పుడు మీ కుందన్స్ దగ్గర ఇది అతికించండి. ఇంకా కస్టమర్స్కి డెలివరీ ఇవ్వాలి అన్నప్పుడు ఇది అతికించేసి ఇస్తే మీకు ఇంకా లైఫ్ లాంగ్ ఇంకేది ప్రాబ్లం రాదు. మీ వర్క్కి బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, మనకి ఏ రిస్క్ ఉండదు. దీంతో మన నీడిల్స్ కూడా పాడవు. సో అదండి నేను ఇవాళ మీకు చెప్పాలనుకున్న 2 టిప్స్ మీకు చెప్పాను. సో నా టిప్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎవరికైనా ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.